ఇస్తే సరిపోతుంది. అది ఇచ్చేది మూడుకులు లేకుండా కొద్దిగా ఇచ్చేయండి. ఇది కానీ అది కానీ ఏదో సార్ అది ఇప్పుడే ఫైనల్ చేద్దాం సార్. ఇది కానీ అది ఒక గంట 2 గంటల రేట్ అయినా కూర్చొని ఇప్పుడే ఫైనల్ చేద్దాం. అయిపోండి. మళ్ళీ మీరు ఇంకో టైం సాయంత్రం ఇప్పుడు ఆఫీస్లో కూర్చొని దాన్ని పోస్ట్ చేసి ఇక్కడ ఒకసారి ఫీల్డ్లో తీసుకుని బాబమ్మ ఇదా నేనుంటా కదా ఇప్పుడు తీసుకుంటాను. ఆర్గనైజ్డ్గా ఏం వద్దులేమ్మా, చెప్తే చాలు వస్తాను. కాకపోతే ఇప్పుడు వీళ్ళ పని డిస్టర్బ్ అవుతుంది కదా, వదలాలి. అర్జెంటుగా తీసుకోండి. మళ్ళీ కావాలంటే అటు ఇటు షెడ్స్ పక్కన మీకు 60 feet రోడ్డు క్లోజింగ్ ఉండాలి. అర్జెంట్ దీని పక్కన ఉండాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆడ కాంపౌండ్ వాళ్ళు ఆపున్నాను సార్. అక్కడి నుంచి అటు పక్క అందులో ఈస్ట్లో కదా, ఈస్ట్లో ఉండడమే బెటర్. వాళ్ళు వెనక పక్క పోవాలంటే ఇబ్బంది కదా. ఫారం ప్లాట్స్ ఉంటాయి పోతారు. అప్పుడు ఎక్స్టెంట్ తగ్గుతుంది. ఇదంతా ఎక్స్ట్రా ఉంది కదా. ఇక్కడ 10 ఎకరాలు 13 ఎకరాలు సెంట్ వదిలేసారు. ఇక్కడ 2 ఎకరాలు 7 సెంట్ 13 బ్యాలెన్స్ ఉండాలి. ఓకే 10 చూపించారు. బట్ అందుకనే ఏమో ఇక్కడ బస్ ఏం చేశారంటే ఈ 15 acres ఎక్స్టెంట్ స్టాప్ వచ్చేసారు. అంటే దీనిగా పైకి తీసుకున్న ఎక్స్టెంట్ లేదు సార్, 30 ఉంది. ఇది కూడా 1660 ఉంది సార్. ఈరోజు కూర్చునేదాన్ని కానీ ఇంకా టైం ఇవ్వద్దు. ఈరోజు ఫైనల్ పోయింది. ఈరోజు ఫైనల్ చేయి. ఇప్పుడు అది మనకి వెబ్ ల్యాండ్కి ఇంకా పోతుంది కదా, అది ఒకటి కానిలే. మనకు సైట్ మీకు అప్రాక్సిమేట్గా తెలిసిపోతే దాన్ని బట్టి వెబ్ ల్యాండ్లో మనకు కావాల్సింది ఎక్కిస్తారు అంతే కదా. నెంబర్ ఎక్కించుకుంటారు అంతే. ఒక రకంగా చూసేదానికి ఒక రకంగా ఉండేటట్టుగా చేసుకోండి ప్లాన్. టోటల్ 12 ఎకరాలు తగ్గింది. అప్పుడు ఏది ఎగ్జాక్ట్గా మనం పోయిన అలవెన్స్లో ఉంది. బట్ 880 ఎకరాలు కాబట్టి మనకి 876.40కి 12 ఎకరాలు రోడ్తో కూడా కదా. టోటల్ అన్నీ కదా, నేషనల్ హైవే అన్నీ కదా. నాకు ఈ పాయింట్ ఉంది. లాస్ట్ కార్నర్ ట్రయాంగిల్ కూర్చుంటా సార్. అది అటాచ్ చేయాలి సార్. మనం దారికి వదిలేదు సార్, చేంజ్ చేయాలి. కాదు సార్, డిస్ప్యూట్ ల్యాండ్ వద్దు అంటే ఆ కార్నర్లో ఒక ట్రయాంగిల్ కూర్చుంటారు సార్. మన యూనివర్సిటీ అది కావాలంటే అటాచ్ చేయాలి. లేదు డిస్ప్యూట్ ల్యాండ్ తీసుకుంటామంటే అది అవసరం. ఒకసారి దీని తర్వాత ఏమన్నా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే మాకు డీటెయిల్ చూపిస్తే చేసుకొని మళ్ళీ ఒకేసారి ఫైనల్ చేసి మళ్ళీ రెడీగా ఉంది సార్. ఇప్పుడు డిస్ప్యూట్ ల్యాండ్ ఇది సబ్ డివిజన్ చేసేసి వెబ్ ల్యాండ్లోకి ఎక్కించేసి సార్. ఫస్ట్ మనం వెబ్ ల్యాండ్లోకి ఎక్కించేయాలి. మొత్తం ఎక్కిస్తాం. 870 ఎకరాలు మళ్ళీ చేయలేమో మనకు అప్రాక్సిమేట్గా తెలిసిపోతుంది కదా. అప్రాక్సిమేట్గా తెలిస్తే వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మార్కెట్ కమిటీ వాళ్ళు దాన్ని ఎట్లా సార్ మీరు కూడా ఉన్నారు ఫైన్ లేకపోతే ఎట్లా సార్. హాఫ్ అన్ అవర్లో మేము ఇన్స్ట్రుమెంట్ తెప్పిస్తున్నా రోవర్. ఇప్పుడే స్టార్ట్ చేస్తాము. చూసుకుని వేసేసి ఈవినింగ్ లోపల దీన్ని ఫైనల్ చేస్తాం. నాది కొంచెం డిలే అయింది. వీళ్ళు వచ్చేటప్పుడు నేను ఉండాలనుకొని నేను అందుబాటులో లేకుండా ఫైనలైజ్ అయిపోయింది సార్. లేకపోతే సంవత్సరాలే కాదు సార్. అదే మీరు ఇన్షూరెన్స్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు ఆంజనేయులు ఫోన్ చేసి కొలమాసపల్లి ఒక రోవర్ ఉంది చేస్తాను. పక్కన తెప్పించుకుంటాను, నేను తెప్పించుకుంటాను. సబ్స్టేషన్ ఎగ్జిస్టింగ్ రోడ్డు అంతా ఎలిమినేట్. జడ్పీ స్కూల్ రైతు శిక్షణ కేంద్రం కూడా అది వాళ్ళకి వదిలేదు. అది కూడా వదిలేదు. అది ఎంత ఏరియా వదిలే? 2 ఎకరాలు 2 ఎకరాలు
తీసుకోవాలి ఆడ. వీళ్ళు ఎట్లా రోడ్డు పెంచాలి 1 ఎకరా ఉంది రోడ్డుకి, ఎందుకంటే రేపు మూమెంట్ లారీలు పెద్ద వస్తాయి కదా, ఉండే రోడ్డు సరిపోతుంది. శ్రీశైలంలో పెండింగ్ ఉందంటమ్మా. డబ్బులు మీకు ట్రయాంగిల్ అంటే ఇప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు 2 acres 20 cents. ఆ చివరిలో కాంపౌండ్ కట్టకుండా వదిలేస్తున్నారు అక్కడ నుంచి ట్రయాంగిల్ తీసుకుంటారు. కాదు బాబు, నువ్వు జైలా సర్వే చేసినప్పుడు ఎవరు రవి ఉన్నాడు, అతను చేసిన సర్వే ట్రయాంగిల్ యాడ్ చేస్తే సరిపోయింది. ఇప్పుడు మీరు తీసుకున్నాడు ఇది అంటున్నారు కదా, కానీ ఇప్పుడు మనం పెట్టినది బ్లూ లైన్. లేదు లేదు అది ఎట్లా పోతే ఇక్కడ ఈ ట్రయాంగిల్ పెట్టి మనం దానికి దీనికి యాడ్ చేసుకోవాలి. ఇది రాదు సార్, మరి తీసేసాయి, ఇది రాదు. ఎందుకంటే బీసీ గారి లెవెల్లో డిస్కషన్ జరిగింది, ఖచ్చితంగా మనం స్టేట్స్ నుంచి 60 feet డిస్టెన్స్ ఉండాల్సింది అనేసి వదిలిపెట్టారు. ఓన్లీ ట్రయాంగిల్ పెట్టి మాత్రం చాలండి. అంతే. ఫస్ట్ ఆప్షన్ అయితే మళ్ళీ ఫైనల్గా కన్ఫ్యూజన్ చేసేటప్పుడు తెలుసుకోవాలి. ఇది ఇచ్చినప్పుడు మనకి ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎక్స్ట్రా 3 acres ఇస్తే సరిపోతుంది. ఇక్కడ అవకాశం వేరే ఆప్షన్ లేదు కాబట్టి మాకు హైవే పక్కన ఇటు రైట్ సైడ్ ఖాళీ ఉంది కాబట్టి తీసుకోండి. ఇది 3 ఎట్లమ్మా దానికి ఉపయోగపడుతుంది, మార్కెట్కి ఏముంది మీరే చెప్పండి. మార్కెట్కు కంఫర్టబుల్ లేకుండా ఎట్లా ఉపయోగపడుతుంది చెప్పండి, ఇచ్చి కూడా వేస్ట్ కదా. యాక్చువల్లీ ఇక్కడ దాకా కాంపౌండ్ వాళ్ళు ఉంది, బట్ కంటిన్యూటీ లేదు. కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఆగిపోయింది. నేను పెట్టే కాంపౌండ్ ఇది కట్ చేస్తాం, ఇది తీసుకుంటే ఇది కట్ చేస్తాం. ఇది కరెక్ట్గా సర్వే డిలీట్ చేసాం అంటే ఇక్కడ డిలీట్ చేసాం. డిలీట్ చేసినాక దీన్ని యాడ్ చేయాలి. ఫోన్ కొట్టేసిన తెలియదు కదా, ఫోన్ కొట్టేసినప్పుడు దీన్ని యాడ్ చేస్తామంటారు. డిలీట్ చేయాలి. ఇది అది డిలీట్ చేసేది, అది డిలీట్ చేసిన తర్వాత ఇది అనుకుంది. ఇప్పుడు ఇది తీసేస్తాం, ఇది తీసేసి యాజ్ ఇట్ ఈస్ ఇది బెటర్ కదా. ఇది యాక్చువల్గా ఇది మొదటి నుంచి మనం అడుగుతా ఉంది. ఇక్కడ మనకి కోర్టులో ఉంది కాబట్టి మనం ఈ పక్క యాడ్ చేయమన్నా పక్కన యాడ్ చేస్తాం. ఇప్పుడు అది కోర్టులో కొట్టేసినారంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి పక్క సందు ఇది లేకుండా స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బెటరా నీకు, ఇది బెటరా? అంటే మనకి ఇదే పెడుతుందా అంటే వాయువు పెరుగుతుంది తీసుకుందాం. చిన్నగా పెంకులింగ్ లేదు, అక్కడ ఉండే షీట్ అది ఇక్కడ పెంకులు రోడ్ పక్కన వేసినారు. రోడ్ పక్కన ఉండేది క్వార్టర్స్ అది వాళ్ళకి. అదే కోట అదే అదేనా మీరు డిలీట్ చేస్తారు? అదే చేస్తాం. అది అంటే అదే చేస్తాం. కావాలి ఏమున్నాయి ఇక్కడ? సార్ ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది సార్. ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఫార్మర్స్ ట్రైనింగ్ రోడ్ కావుతుందా? రోడ్ కావుతుందా? జీడిమాకు. పోయి ఎటు మాకు పోయి లెఫ్ట్ లో. yes sir. ఇప్పుడు కాంపౌండ్ అది రోడ్ అంటే ఉంది కదా, అవుట్లైన్ చేస్తారు. వాళ్ళు ఉంది కదా. సెట్ ఇది సార్ ఆ షెడ్ నుంచి 60 అడుగులు దూరం ఉన్నారు. చాలా దూరం. నేనే చాలా దూరం ఉండాలి అది. డబ్బులు తీసుకుంటే ఫ్రీగా ఇచ్చేటట్టుగా ఉంటుంది చెప్పండి. డబ్బులు గట్టిగా తీసుకుంటాం. అదే మాకైతే ఇది మార్కెట్ చాలా పాసిబిలిటీగా ఉంటుంది. ఇచ్చేస్తాం, ఇచ్చేయండి సార్. బీసీ గారు సంవత్సరంలో డిస్కషన్ బీసీ గారు లాస్ట్ ఫైనల్ చేసి ఈ ట్రయాంగిల్ కనిపిస్తారు దారి ఉంది సార్. ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఇక్కడ మన ఫార్మ్ ప్లాట్స్ ఉన్నాయి, ఇక్కడ షెడ్స్ ఉన్నాయి. 6 నుంచి 60 feet దాటి మన ఏం షెడ్స్ ఉంటే మనం 60 అడుగులు వదలాల్సిందే. ఎవరు వద్దన్నా మ్యాప్లో చూపిస్తాను బట్ నాకు షెడ్స్ అది దగ్గర నాకు చాలా కనపడలేదు. చూపిస్తాను.